హలో గైస్, దిస్ ఇస్ హేమంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా లేదా డెబిట్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా ఏదైనా పర్సనల్ లోన్స్ కావచ్చు, ఎలాంటి లోన్స్ అప్లై చేసుకోవాలన్నా కూడా మనకి సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే లోన్స్ అప్లై చేసుకునేటప్పుడు సిబిల్ స్కోర్ అనేది మనకి ఎంత రేంజ్లో ఉంటే మనకి లోన్ అప్లికబుల్ అవుతుంది అనేది మనకి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. సో అలాంటి డౌట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. అంటే సిబిల్ స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకోవడానికి ఎలాంటి టూల్స్ ఉన్నాయి, చాలా సింపుల్ స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రొసీజర్ అంటే మనం ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లో చూద్దాం. సో దీనికోసం మనం ముందుగా గూగుల్లో dealforloans.com అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది అనమాట, dealforloans.com అని చెప్పి. సో ఈ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి కూడా ఒక హోమ్ పేజ్లో ఒక ఫామ్ ఒకటి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అట్ ది సేమ్ టైం మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అండ్ జెండర్ మనం ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ జెండర్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో మన పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో, సో ఆ పాన్ కార్డ్ నెంబర్ని బేస్ చేసుకుని మనకి సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ పాన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి కింద సెక్షన్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రెసిడెన్స్ అడ్రస్ అంటే కరెంట్ రెసిడెన్స్ ఎక్కడైతే మనం స్టే చేస్తున్నామో ఆ కరెంట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంక్లూడింగ్ పిన్ కోడ్ అండ్ స్టేట్, సిటీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనం ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి ఐ అగ్రీ టు ప్రైవసీ పాలసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుందన్నమాట. సో ఆ చెక్ బాక్స్ మనం క్లిక్ చేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో ఇది మన నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. సో మనకి నెక్స్ట్ పేజ్లో మనం చూడొచ్చు ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే డీటెయిల్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకుని మనకి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఇది ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో వన్స్ ఈ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మన ఇక్కడ ఒక థ్యాంక్ యూ మెసేజ్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 300 నుంచి 900 వరకు సిబిల్ స్కోర్ మీటర్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఏవైతే మెన్షన్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని మన సిబిల్ స్కోర్ని మనకి ఈమెయిల్ రూపంలో మనకి సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం మనం ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, ఆ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకుని మన సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట ఇది. జస్ట్ ఒక 1 minute ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. జస్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అట్ ది సేమ్ టైం మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి యూస్ చేసుకుని మన సిబిల్ స్కోర్ని చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నట్టు దయచేసి మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మేము వాటికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మేము ఎలాంటి అప్లికేషన్స్ కూడా మేము యూస్ చేయడం జరగలేదు. అంటే మేము అప్లై చేసి మీకు సిబిల్ స్కోర్ కావచ్చు లేదా లోన్స్ కావచ్చు ఎలాంటివి కూడా మేము అప్లై చేసి మీకు చూపించడం జరగదు అనమాట. జస్ట్ ప్రొసీజర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు దయచేసి మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మేము వాటికి మాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం.